నా నామములు ఒంటరైన వాడు 1000 మంది అగునన్నాడు. 1000 మంది అంటే దేవుని దృష్టిలో చాలామంది, కోట్ల మంది. స్తోత్రం చెప్పాలి. ఈరోజు అబ్రహాము యొక్క సంతానము భూమి మీద విస్తరించి ఉన్నారు. ఆకాశ నక్షత్రముల కంటే, ఇసుక రేణువుల కంటే విస్తారంగా ఉన్నారు. అంటే ఒక్కడుగా వస్తే దేవుని దగ్గరికి ఎన్ని కోట్ల మందిగా మారిపోతున్నారో చూడండి. స్తోత్రం చెప్పాలి. అందుకని నేను అంటాను, దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేరాలంటే ముందు కొంచెము నువ్వు కష్టం అనుభవించాలి, తప్పదు. నువ్వు కొంచెము శోధన అనుభవించాలి, తప్పదు. నిందలు, అవమానాలు భరించాలి, తప్పదు. ఎందుకంటే అవి నువ్వు భరించగలిగినప్పుడే నీవు ఆశీర్వదించబడుతున్న కొలదిగా నీవు దేవుని సన్నిధిలో ఒదిగి ఉండగలదు. ఆ అనుభవం లేనప్పుడు ఎవరిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదించడు. ఆశీర్వాదానికి ముందు కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను విస్తరింప చేయడానికి ముందు ఏం చేస్తాడంటే కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు. ఆ అనుభవాల మార్గంలో అంటే ఆశీర్వాదానికి వెళ్ళే మార్గమే శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు. వీటిని మనము ఎందుకు వచ్చాయో ఈ శ్రమలు, ఎందుకు వచ్చాయో ఈ కష్టాలు, ఎందుకు వచ్చాయో అని వీటిని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తాం. విడిచిపెట్టడానికి కాదు, సహించడానికి ప్రయత్నించాలి. అందుకని యాకోబు అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. అంతేగాని శోధన లేనివాడు కానీ, శోధనని తృణీకరించిన వాడు కానీ ధన్యుడు కాదు. శోధన సహించాలి. నువ్వెంత శోధన సహిస్తే అంత ఎత్తుకు వెళ్తావని అర్థం. స్తోత్రం చెప్పండి. యేసుప్రభు భూమి మీదకి రావడానికి ఒక తల్లి నానా విధములైన శోధన, నిందలు, అవమానాలు అనుభవించవలసి వచ్చింది. ఆమె ఎంత శోధన అనుభవించిందంటే, కన్యక గర్భవతి అవడం అంటే మాటలు కాదు. పురుషుని ఎరగని స్త్రీ గర్భవతి అయ్యిందంటే ఆమెకి ఎన్ని నిందలు వస్తాయి చెప్పండి, ఎన్ని శోధనలు వస్తాయి. ఎంతో మంచిదనుకున్నాం, ఎంతో గొప్పదనుకున్నాం, ఎంతో దీనంగా ఉంటే ఏమీ తెలియని అమాయకురాలు అనుకున్నాం, ఎంత కథ నడుపుతుంది అనుకోలేదు. అటు ప్రధానమైంది యేసేపుకి. ప్రధానమైతే ఆతల దరుపోళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు, యువతల దరుపోళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇరుగు పొరుగు వారు ఏం మాట్లాడుతున్నారు, ఎంత శోధన వచ్చి ఉంటుంది. ఆ శోధన అంతా అనుభవించి యేసయ్యకి జన్మనిచ్చాక ఆయనకి 33.5 సంవత్సరాలు నిండిన తర్వాత ఆమె ధన్యురాలిగా మారింది. అంతకుముందు కూడా ఏమన్నారంటే, యేసుప్రభు అద్భుతాలు చేస్తున్నప్పుడు, నిన్ను మోసిన గర్భం, నువ్వు గుడిచిన సనుములు ఎంతో ధన్యములు అన్నారు. అర్థమవుతుందా? అంటే మరియమ్మని ఎంత ధన్యురాలిగా మారుస్తున్నారో చూడండి. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, శోధన తృణీకరించకూడదు. నువ్వు నిలబడు. నువ్వు నిలబడితే ఆదరణకర్త నీకు తోడుగా ఉంటాడు. నువ్వెంత శోధించబడుతున్నావో, ఎంత కష్టం అనుభవిస్తున్నావో ఎవరి నిమిత్తము? అందుకే యేసుప్రభు అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, అవమానించినప్పుడు, దూషించినప్పుడు మీరు ధన్యులు, పరలోకములు మీ ఫలము అధికమగును అన్నాడు కదా. ఎప్పుడు దేవుని నిమిత్తము రావాలి మనకి శ్రమలు. మన నిమిత్తం కాదు, మన కుటుంబం నిమిత్తం కాదు. ఆయన నిమిత్తం నువ్వు నిలబడతావు కదా. ఆయన నిమిత్తం నిలబడినప్పుడు తల్లిదండ్రుల సపోర్ట్ ఉండదు, కుటుంబస్తుల సపోర్ట్ ఉండదు. అలాగే నీకు అవసరం వస్తే ఒక్కొక్కసారి నీ భార్య సపోర్ట్ కూడా నీకు ఉండదు. మీరు నిలబడితే మీ భర్తల సపోర్ట్ కూడా మీకు ఉండదు, మీ భర్త సపోర్ట్ కూడా మీకు ఉండదు. కుమారుల సపోర్ట్ ఉండకపోవచ్చు, అన్నదమ్ముల సపోర్ట్ ఉండకపోవచ్చు, అక్క చెల్లెళ్ళ సపోర్ట్ ఉండకపోవచ్చు, ఉండదు. దేవుని పని అంటే ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు నిన్ను. నేనేమంటారంటే, చెయ్యి, తప్పులేదు, దేవుని పని చెయ్యాలి, కానీ నీ పని చేసుకుంటూ దేవుని పని చేయి. సలహా అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఇది ఫరో సలహా. ఎవరి సలహా తెలుసా మీకు? మేము దేవుణ్ణి ఆరాధించడానికి మేము వెళ్ళవలెను, మమ్మల్ని పంపు అని మోషే ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడినప్పుడు అన్నాడు, సరే దేవుణ్ణి ఆరాధించాలి, మంచిదే, వెళ్ళండి ఆరాధించండి, పురుషులు మాత్రమే ఇలా ఆరాధించండి అన్నాడు. ఒకసారి కుదరదు, మేము అందరం వెళ్తాం, అందరం ఆరాధిస్తామంటే కుదరదు అన్నాడు. రెండోసారి మరలా వచ్చి అక్కడ ఏదో ఒక చిన్న శోధన రావడం, మళ్ళీ పారో సరే వెళ్ళండి అనడం, వెళ్ళినప్పుడు
మళ్ళా అన్నాడు, పిల్లలను వదిలేసి స్త్రీలు పురుషులు వెళ్ళి ఆరాధించండి అన్నాడు. ఎవరిని వదిలేసి? పిల్లలను వదిలేసి. కుదరదు, మా పిల్ల గోడు గొడ్డు అంతా వెళ్ళిపోతాం, అందరం ఆరాధిస్తూ ఉన్నాడు. అలా ఎలా కుదురుతుంది? నేను పంపను అన్నాడు. మళ్ళీ శోధన వచ్చింది. మళ్ళీ శోధన వస్తే ఏమన్నాడు తెలుసా? సరే, మీరు మగవారు ఆడవారు పిల్లలు వెళ్ళండి, కానీ మీ గొర్రెలు మీ మేకలు మీ ఆస్తులు ఇక్కడ వదిలేసి వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ తిరిగి రారేమో అని అన్నీ ఇచ్చేస్తే భయమిడికి. సాతానుడికి లోకాన్ని విడిచిపెట్టేస్తే మళ్ళీ ఇటు తిరిగి రాడేమో, దేవుని రుచి చూస్తే, దేవుని మాటలు రుచి చూస్తే, ఆయన మహిమని రుచి చూస్తే మళ్ళీ లోకంలో నీకు తిరిగి రాడేమో అని వాడి భయం. అందుకని ఏమన్నాడు? మీ ఆస్తి అంతా ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించరండి అన్నాడు. ఆడు ఎంత కుయుత్తుగా మాట్లాడుతున్నాడు చూడండి. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడుండును అన్నాడు కదా. మరి ఇప్పుడు వీళ్ళు వెళ్ళినా కూడా వీళ్ళ హృదయం ఎక్కడుంటుంది? ఇప్పుడు వీళ్ళ ఆస్తుల మీద ఉంటుంది. నా నుంచి ఎంతో ఎట్టి చాకరీ చేసి బోర్డు అంత సంపాదిస్తే వాడికి వదిలేసి రావాలా, మనం వెళ్దాం మళ్ళీ అనుకుంటారు వీళ్ళు. అందుకని వాడేమన్నాడు చూడండి, మీ ఆస్తులు వదిలేసి పిల్లలు పెద్దలు అందరూ వెళ్ళండి, స్త్రీలు పురుషులు అందరూ వెళ్ళండి, ఆరాధించండి అన్నాడు. అప్పుడు అన్నాడు, ఒక డెక్క అయినను విడిచిపెట్టమన్నాడు మోషే. ఒక డెక్క అయినను అంటే మేక కాలు డెక్క కూడా విడిచిపెట్టమన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా? ఒక డెక్క అయినను విడిచిపెట్టాం, అన్నీ పట్టుకెళ్తాం, అవసరం మీ బంగారాన్ని కూడా పట్టుకెళ్తాం. కుదరదు అన్నాడు. చూద్దాం అన్నాడు. ఆలోచించండి, నీ విషయంలో దేవుని కొరకు ఆరాధన చేయాలనుకున్నప్పుడు, ఆయన కోసం నిలబడాలనుకున్నప్పుడు సపోర్ట్ ఉండదు, ఎవరి సపోర్ట్ ఉండదు, నీకు దేవుని సపోర్ట్ ఒకటే ఉంటుంది. అందుకనే యవ్వన కాలమున కాడి మోసే నరుడు బూడిదలో తన మూతి పెట్టుకుని కూర్చోవాలట. దేవుడు ఏం చెప్తాడో, ఎలా నడిపిస్తాడో ఒంటరిగా కనిపెట్టాలి. అవునా? మాట్లాడినాయి లేవా? స్తోత్రం చెప్పాలి. అందుకని నేను చెప్తున్నాను, దేవా నేను ఒంటరి వాడిని, ఒట్టివాడిని, నీకై నిలబడినప్పటికీ నా వారందరూ నన్ను వదిలేశారు, అందరూ నన్ను సపోర్ట్ చేయకుండా నన్ను వెనక్కి లాగుతున్నారు, కాబట్టి నువ్వు ఒక్కడవే నాకు సహాయం చేయాలి అని నిలబడాలి. అప్పుడే నువ్వు ఇవన్నీ జయించగలిగితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేస్తాడు.